ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు సెప్టెంబర్ 19, 2025. ఈ సంవత్సరంలో ఇది 262వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ప్రసంగి గ్రంథము 7, 8, 9 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన 2 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. మొదటిగా ప్రసంగి 7వ అధ్యాయం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఎలయనగా బాణ క్రింద చిటపటయ్యను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియు వ్యర్థం. అన్యాయం చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచం పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేయను. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యం ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము. నేను నీవేళ నాశనం చేసుకొందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీవు దీన్ని పట్టుకుని ఉండుటయు దానిని చెయ్యి విడువకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది గదా. ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసం చేసుకొందునని నేను అనుకొంటిని గాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనసు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరిచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచునను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు.
ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి 8వ అధ్యాయము. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము. వారు తాము కోరినదల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకము. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. సమయం వచ్చుననియు న్యాయం జరుగుననియు జ్ఞానులు మనస్సును తెలుసుకొందరు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. సంభవింపబోవున్నది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయువారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారం లేదు. మరణదినం ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్ట్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలుసను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండటయు నేను చూచితిని. ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికిని జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికిని జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియూ లేదు గనుక నేను సంతోషమును పొగడితిని. బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా ఉన్నది. జ్ఞానాభ్యాసం చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనసు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటలేదనియు, దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని. ప్రసంగి 9వ అధ్యాయము. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతిని స్నేహం చేయుటయనను ద్వేషించుటయనను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించునవి అన్నియు అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులు అర్పించే వారికిని బలులను అర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగును. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారి బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనము ఉండను. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికి ఉండే వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు గదా. బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయో ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు.
వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసం త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించాను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానము గలవారికి అన్నం దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలగదు, తెలివి గలవారికి అనుగ్రహం దొరకదు. ఇవి అన్నీ అదృష్టవశము చేతనే, కాలవశం చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పెట్టెలు వలలో పట్టుబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడను. ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించాను. అయినను ఎవరునూ ఆ బీదవానిని జ్ఞాపకం ఉంచుకోనలేదు. కాగా నేను ఇట్లా అనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, కానీ బీదవారి జ్ఞానము తృణీకరింపబడను. వారి మాటలు ఎవరునూ లక్ష్యం చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తినే గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వాణ్ణి గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేస మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొంచున్నాను. మాటలయందు నేను నేర్పులేని వాడనైనను, జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనబరిచి ఉన్నాము. మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకునేందున పాపం చేసేదినా? మీకు పరిచర్య చేయుటకే నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక మీ ముందుకును జాగ్రత్త పడుదును. క్రీస్తు సత్యం నా యందు ఉండుట వలన అకయా ప్రాంతముల యందు నేను ఇలాగ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన? నేను మిమ్మల్ని ప్రేమింపనందువలననా?
దేవునికే తెలియను. అతిశయ కారణము వెదకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణం దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమెన్.